టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మొదటి సినిమాతోనే బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాన్ని సృష్టించారు. తెలుగులో రౌడీ హీరో విజయ్ దేవరకొండతో అర్జున్ రెడ్డి సినిమాను తెరకెక్కించారు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ను షేక్ చేసేలా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాను ఇతర భాషల్లో కూడా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్లో యానిమల్ సినిమాతో మరో ప్రపంచనాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ మూవీ హిట్ టాక్ని అందుకోవడంతో పాటు కోట్లను రాబట్టి భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈయన పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్తో స్పిరిట్ అనే మూవీని చేయనున్నారు. ఈ మూవీ గురించి ఎప్పుడో అనౌన్స్ చేశారు. త్వరలోనే మూవీ సెట్స్ మీదకు వెళ్లబోతుందని వార్తలు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు మరో వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ మధ్య గొడవలు జరుగుతున్నాయని, అందుకే స్పిరిట్ మూవీ లేట్ అవుతుందని ఓ వార్త నెట్టింట్లో ప్రచారంలో ఉంది. అందులో నిజమెంతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే స్టార్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు సందీప్ రెడ్డి వంగ. కేవలం 2-3 సినిమాలతోనే ఆయన క్రియేటివ్ డైరెక్టర్గా మారాడు. ప్రస్తుతం ఆయన ఏ సినిమా చేసినా కూడా ఆ సినిమా మీద భారీ బజ్ అయితే క్రియేట్ అవుతుంది. ఈ డైరెక్టర్ చివరిగా రణబీర్ కపూర్, రష్మిక మందాన జంటగా నటించిన యానిమల్ సినిమాకు దర్శకత్వం వహించారు. బాలీవుడ్లో ఆ మూవీ బాక్స్ ఆఫీస్ రికార్డులను బ్రేక్ చేయడంతో పాటు గతంలో స్టార్ హీరోలు నమోదు చేసుకున్న రికార్డులను సైతం బ్రేక్ చేసింది. ప్రస్తుతం ఈయన పాన్ ఇండియా హీరో ప్రభాస్తో సినిమా చేయబోతున్నారు. ఈ మూవీని ఈ ఏడాదిలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లాలని డైరెక్టర్ ప్లాన్ చేశారు. ప్రభాస్ కి సెట్ అయ్యేలా కథను కూడా సిద్ధం చేశారని తెలుస్తుంది. రీసెంట్ గా ప్రభాస్ కి సందీప్ రెడ్డి వంగకి స్క్రిప్ట్ విషయంలో కొంతవరకు డిస్టర్బెన్స్ వచ్చినట్లుగా కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో కొన్ని సీన్లు అభ్యంతరకరంగా ఉన్నాయని ప్రభాస్ సందీప్ రెడ్డి వంగతో చెప్పి వాటిని మార్చమని అడిగాడట. కానీ డైరెక్టర్ మాత్రం అందుకు ఒప్పుకోలేదట. కథకు పెట్టేలా సీన్లు ఉన్నాయని దాన్ని మార్చేస్తే మొత్తం కథంతా మార్చాల్సి వస్తుందని ప్రభాస్తో అన్నాడట. కానీ ప్రభాస్ మాత్రం అలాంటి సీన్లలో నేను నటిస్తే బాగోదని వెంటనే వాటిని తీసేయాలని కోరాడట. దాంతో ఇద్దరి మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందనేది తెలియదు. కానీ ఏది ఏమైనా వీరిద్దరి మధ్య గొడవ జరగడం అనేది కాస్త ఆలోచించాల్సిన విషయమే. ఈ గొడవ తేలేంత వరకు ఈ సినిమా ఉంటుందో లేదో అని ప్రభాస్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. స్పిరిట్ మూవీ ఇప్పట్లో లేకపోవడంతోనే ప్రభాస్ మరో డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తంలో ఇదే టాపిక్ వైరల్ గా మారుతూ ఉండటం విశేషం. మరి వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుందా రాదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సందీప్ వంగ లాంటి స్టార్ డైరెక్టర్తో సినిమా అవకాశం రావడం ప్రభాస్కు మంచి లక్ అనే చెప్పాలి. ఇప్పుడు గొడవల వల్ల ఆ ఛాన్స్ పోయేలా ఉంది. మరి ఈ వార్తలపై డైరెక్టర్ కానీ ప్రభాస్ కానీ రెస్పాండ్ అయ్యి క్లారిటీ ఇస్తారేమో చూడాలి.